అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము మే మాసము 4వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము అల్లాడింపబడుచున్న ఆత్ముడు. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనమందు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. పరిశుద్ధాత్ముడు ఆనాడు జలముపై అల్లాడుచుండెను. నేడు దేవుని బిడ్డలమై ఉన్న మనపై అల్లాడుచున్నాడు. పరిశుద్ధాత్ముడు మన యందు అల్లాడింపబడుటకు గొప్ప ఔన్నత్యమైనదియు మహిమకరమైనదియు గల సంకల్పము కలదు. ఆనాడు సృష్టి యొక్క దినము యందు పరిశుద్ధాత్ముడు భూమిపై అల్లాడింపబడినప్పుడు శూన్యములో నుండి అందమైన పుష్పములు, సారవంతమైన లోయలు, సమృద్ధి గల నేలయు, పరవళ్ళు త్రొక్కుచు ప్రవహించుచున్న ఏరులు, వృక్షములు, చెట్లు, తీగలు, పక్షులు, మృగరాశులను సమస్తమును కలుగజేయుటకు ఆయన శక్తి గలవాడై ఉండేది. అవును, పరిశుద్ధాత్ముని యొక్క ఆ అల్లాడింపు సృష్టి యొక్క అల్లాడింపై ఉండేది. ఏమీ లేని ఒక పరిస్థితి నుండి మెండైన మనస్సునందు సంతోషం గల పరిస్థితిని ఆయన కలుగజేశాను. అంధకారం యొక్క ఆధిపత్యము మధ్యన సూర్యుణ్ణి, చంద్రుని, నక్షత్రమును సృష్టించాడు. అల్లాడింపబడుచున్న పరిశుద్ధాత్ముడు లేని వాటిని ఉన్నట్టుగా పిలచు దేవుడై ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మీ యొక్క జీవితము బహుశా నిరాకరముగాను, నిరీక్షణ లేనిదిగాను, దుఃఖముతోనూ నిండినదిగాను ఉండినట్లయితే నేడు పరిశుద్ధాత్ముడు మీ జీవితం నందు అల్లాడింపబడి ఆకారమును, సౌందర్యమును, నమ్మికను గొప్ప ఔన్నత్యముతో కలుగజేయుటకు శక్తి గలవాడై ఉన్నాడు. అవును, ఆయన అల్లాడింపబడుచున్న పరిశుద్ధాత్ముడు అరణ్యములో త్రోవలను, ఎడారులలో నదులను కలుగజేయువాడు. మీరు దీనిని చదువుచున్న ఈ సమయమునందే ప్రభు యొక్క ఆత్ముడు మీపై అల్లాడింపబడి యెషయా గ్రంథమునందు మీకు ఒక వాగ్దానమును ఇచ్చుచున్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో, నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవను కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18 మరియు 19 వచనములు. ప్రభువునకు లోబడి ఆయనను విశ్వసించుచున్నప్పుడు ఆయన యొక్క ఆత్ముడు సృష్టించు శక్తితో మీ యందు అల్లాడింపబడి దిగివచ్చును. ఆ ఆత్ముడు సౌలుపై అల్లాడింపబడి దైవజనుగా మార్చును. కావున సౌలు ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకింపబడిను. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. పరిశుద్ధాత్ముడు ఎండిపోయి ఉన్న అబ్రహాము, సారా యొక్క జీవితం నందు అల్లాడింపబడిను. వారికి శరీరము వృద్ధాప్యము చెందినప్పటికీ సారాకు స్త్రీల యొక్క ధర్మము నిలిచిపోయి ఉండేను. అయితే దేవుని యొక్క ఆత్ముడు అల్లాడింపబడు చేత వారికి ఇస్సాకును జన్మించెను. అది మాత్రమే కాదు, ఆకాశము నక్షత్రం వలె నేడును అబ్రహాం యొక్క సంతతి ప్రపంచమంతటా వ్యాపించి విస్తరించి ఉన్నది. దేవుని బిడ్డలారా, అల్లాడింపబడుచున్న పరిశుద్ధాత్మ మీ యందు బహుబలముగా క్రియను చేసి కుమానిక స్వారూప్యమునకు సమానముగా మిమ్మలను రూపాంతరపరచును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. డాగు ముడత లేని పెండ్లి కుమార్తెగా పరిపూర్ణపరచును. నేటి ధ్యానమునకై యెహోవా మాటను ఆలకించుడి. అదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 4 మరియు 5 వచనములు. నేటి వేద పఠనము ఉదయము 1 రాజుల గ్రంథము 16, 17 మరియు 18 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 22వ అధ్యాయము 47 మొదలుకొని 71 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.